దేవుని బిడ్డలారా, ఈ కీర్తన కూడా భక్తుడైనటువంటి ఆసాపు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఆసాపు ఎవరో నేను మీకు చెప్పాను. దావీదు దినములలో ప్రత్యక్ష గుడారములో సంగీత సేవ చేయడానికి లేవీల్లో నుండి ఎన్నుకొనబడిన వారు ఎవరాళ్ళు? ఆసాపు, హేమాను, ఏతాను అనబడిన వాళ్ళు పాటలు పాడడానికి ఏర్పరచబడినటువంటి వాళ్ళు. సో ఈ ఆసాపు కూడా కొన్ని కీర్తనలు ఆయన సొంతంగా రాసినట్లుగా మనం నేర్చుకున్నాం. ఈ 78వ కీర్తన కూడా సుదీర్ఘమైన కీర్తన, 72 వచనాలతో ఈ కీర్తన రాశాడు. ఆయన అంటాడు కదా, 2వ వచనములో అంటాడు, 78వ కీర్తన 2వ వచనములో, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆసాపుకి తన పితరులు చెప్పారు దేవుడు ఎలాంటి కార్యాలు వారి పట్ల చేశాడో. ఈ ఆసాపు ఏం చేస్తున్నాడంటే రాగల తరము వారికి ఏనా చెప్తూ ఉన్నాడు. అదే 4వ వచనములో అంటాడు, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈయనకి ఎలా తెలుసు అవి? ఆయన పితరుల ద్వారా విన్నాడంట దేవుడు చేసిన కార్యాలు. ఏంటి ఆ కార్యాలు? ఈ కీర్తనలో వివరిస్తాడు అన్నీ కూడా. ఈ కీర్తనలో ఆయన విన్నటువంటి కార్యాలన్నీ కూడా వివరిస్తాడు. ఇజ్రాయేలీలను దేవుడు ఎలాగున ఐగుప్తు నుండి విడిపించాడు, ఎర్ర సముద్రమును ఎలా పాయలు చేశాడు, బండలో నుండి నీళ్ళు ఎలా రప్పించాడు, తన ప్రజలకు ఆహారం ఎలా ఇచ్చాడు దేవుడు అంతమంది ప్రజలకి, ఇలాగున రాజులను ఆయన ఎలా హతము చేశాడు. దేవుని బిడ్డలారా, ఇలాంటివన్నీ కూడా ఐగుప్తులో చేసిన అద్భుతాలు కూడా తమ పితరులు ఆసాపుకి తెలియజేస్తే ఆసాపు ఏం చేస్తున్నాడంటే రాగల తరములకు వాటిని తెలియజేస్తున్నాడు, దాచకుండా. సో ఈ రోజున మనము కూడా దేవుని వాక్యములో నుండి దేవుని కార్యాలు మనం వింటూ ఉన్నాం. అనేక అద్భుత కార్యాలు మనము వింటూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనము కూడా మన పిల్లలకు వాటిని ఏం చేయాలంటే తెలియజేసేవారుగా ఉండాలి. దేవుని కార్యాలు మనము దాచకూడదంట. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు మనము దాచిపెట్టకూడదంట. దాచిపెడితే దేవునికి మనము కృతజ్ఞత లేని వారం అయిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన తరముల వారికి, మన పిల్లలకి వాటిని చెప్పాలి. నైనా దేవుడు గొప్పవాడురా, అమ్మా దేవుడు గొప్పవాడు తల్లి. ఆయన మన స్థితి ఒకప్పుడు ఇలా ఉండేదమ్మా, దేవుడు మనలను ఆశీర్వదించాడు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృపే కారణం. ఇదిగో బైబిల్లో దేవుడు చేసిన అద్భుతాలు ఇలా ఉన్నాయి. బైబిల్లోనే కాదు, మన జీవితంలో, మన కుటుంబంలో కూడా దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు అని మన పిల్లలకు మనము చెప్పేవారుగా ఉండాలంట. మా పిల్లలకి నేను కూడా చెప్తూ ఉంటాను, సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను, డబ్బులు చాలా జాగ్రత్తగా దాచుకోండి. ఎందుకంటే ఒకప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉండేది. వస్త్రాలు సింపుల్గా మీరు కొనుక్కోండి, ఆడంబరంగా ఎక్కువగా కొనుక్కోమాకండి. ఒకప్పుడు ఖరీదైన బట్టలే లేక ఏదో తక్కువ రకం నాసి రకం బట్టలు వేసుకుని తిరిగేవాడిని నేను. చిన్నప్పుడు అంత దారిద్ర్యం ఉండేది, అంత పేదరికం ఉండేది అని నా పిల్లలకు చెప్తూ ఉంటాను. 2 పిల్లలకు కూడా సందర్భం వచ్చినప్పుడు తెలియదు కదా, ఎలా చెప్తుంటే వాళ్ళు అంటారు, ఇక మొదలెట్టాడమ్మా అంటారు. తెలియదు వాళ్ళకి, కష్టాలేంటో తెలియదు వాళ్ళకి. సైకిల్ దొక్కుకొని 12 కిలోమీటర్లు కాలేజీకి వెళ్తూ, ప్రియులారా, కాలేజీలో చదువుకొని పామర్ కాలేజీలో మళ్ళీ అదే సైకిల్ మీద వచ్చేవాడిని. కాబట్టి మీరు బండి వేసుకుని తిరగమాకండి, పెట్రోల్ అవజేయమాకండి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఆ స్థితి నుండి దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. ఆదివారం మీరు ఎక్కడున్నా సరే మందిరానికి వెళ్ళాలి,
తప్పనిసరిగా మీకు తెలుగు ఆరాధనలు ఉంటాయి. ఆ తెలుగు ఆరాధనలో పాల్గొని దేవుని స్తుతించండి అని చెబుతూ ఉంటాం. కారణం ఏంటంటే మనము దేవుడు చేసిన కార్యాలు దాచిపెట్టకూడదంట. నీ ప్రారంభం ఒకసారి గుర్తు చేసుకుని, నీ మొదటి స్థితి ఒకసారి గుర్తు చేసుకుని, ఈ స్థితిలోకి నువ్వు ఎలా వచ్చావో అది ఆలోచించుకొని, ఏ రీతిగా దేవుడు నిన్ను కాపాడుతూ భద్రపరుస్తూ కరువు నుండి, అప్పుల నుండి, వ్యాధుల నుండి, ప్రమాదాల నుండి తప్పిస్తూ వచ్చాడో అవన్నీ కూడా నీ పిల్లలకి చెప్పాలంటండి. ఎందుకంటే ఈ భక్తి నీతోనే అంతమైపోకూడదు. ఈ భక్తి నీతోనే అంతమైపోకూడదు. సంఘము గొడ్రాలుగా ఉండకూడదు, పిల్లలను కనే సంఘముగా ఉండాలి. గొడ్రాలంటే మా అందరు పిల్లలు ఉన్నారులేండి అని మీరు అనుకోవచ్చు. ఆ పిల్లలు కాదు నేను అనేది, ఆత్మీయంగా పిల్లలను కనే సంఘముగా ఉండాలి. మన పిల్లలకు కూడా దేవుని కార్యాలు వివరిస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ తరం పిల్లలకి కష్టాలు తెలియట్లా, ఈ తరం పిల్లలకి పేదరికం అంటే ఏంటో తెలియట్లా, ఈ కాలం పిల్లలకి డబ్బులు లేమి కొరత అంటే ఏంటో తెలియట్లా. ఎందుకంటే తల్లిదండ్రులు ఏదో ఒక పనికి వెళ్తున్నారు, రోజు కష్టపడుతున్నారు, పిల్లలు కూడా ఏది తక్కువ లేకుండా చూస్తున్నారు. ఎందుకని సేమ్ అలాగే మీరు కూడా, ఒకప్పుడు నేను బాధలు పడ్డాను, నా పిల్లలు ఈ బాధలు పడకూడదు. ఒకప్పుడు నాకు స్కూల్ యూనిఫామ్ లేదు కాబట్టి నా పిల్లలకి 4 జతలు యూనిఫామ్ కొంటాను. ఒకప్పుడు నాకు సరైన చెప్పులు లేవు కాబట్టి ఇప్పుడు నా పిల్లలకు ఖరీదైన చెప్పులు కొంటాను అని ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి సమృద్ధినిచ్చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా కొనిచ్చేస్తున్నాం. అందుకని వాళ్ళకి పేదరికం అనేది తెలియట్లా. పేదరికము లేనందువలన దేవుడు కూడా గుర్తుకు రావట్లా. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా? మనం పేదరికంలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు. అంతా ధన సమృద్ధి ఉంటే దేవుడు ఎంత మాత్రం కూడా గుర్తుకు రాడు ఎవరికి కూడా. కానీ మనం ధన్యులం, చిన్నప్పుడే దేవుడు మనల్ని అలా రక్షించుకున్నాడు. ఒక పేదరికం అనేది పెట్టి, ఒక అనారోగ్యం అనేది పెట్టి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనేది పెట్టి, లేకపోతే అప్పుల సమస్యలు పెట్టి, కొన్ని సమస్యలు మనం కలుగు చేసి వాటి ద్వారా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. మనం ఎంతో ధన్యులం. ఆమేన్ చెప్పండి, ఆమేన్. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంట? దేవుని వాక్యంలో ఉన్న అద్భుతాలు మనము చదివి, మనము ధ్యానం చేసి, మనము నేర్చుకొని వాటిని మన పిల్లలకు కూడా అందించాలంట. దేవుని వాక్యంలో ఉన్నాయే కాదు, నీ జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యములన్నీ కూడా దాచుకోకుండా నీ పిల్లలకు కూడా అందించాలి. వాళ్ళు అంతటితో ఆగిపోకూడదు, వాళ్ళ పిల్లలకు చెప్పాలంట. ఇలా పిల్లలకి దేవుని కార్యాలు మనము వివరించేవారుగా ఉండాలి అని ఆసాపు భక్తుడు చక్కని విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, అలాగే ఈ కీర్తనలో ఇంకొక హెచ్చరిక కూడా మనకుంది. 7వ వచనంలో ఉంది, మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను అంటున్నాడు. సో మనము కూడా తిరుగుబాటు చేయని వారంగా ఉండాలి, మూర్ఖులుగా మనం ఉండకూడదంట దేవుని ఎదుట. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇన్ని కార్యాలు అనుభవిస్తున్న మనము తిరుగుబాటు చేయకూడదు. మరి ముఖ్యంగా మన తరువాత వచ్చే మన పిల్లలు కూడా దేవుని మీద ఏం చేయకూడదండి? తిరుగుబాటు చేయకూడదు సుమా. ఏంటి పద్దాక దేవుడు అంటావు, ఏంటి పద్దాక ఆరాధన అంటావు, ఆదివారం అంటావు అని రివర్స్ అవ్వకూడదంట దేవుడి మీద. పిల్లలు, మీ పిల్లలు, మన పిల్లలు తిరుగుబాటు చేయకూడదు దేవుని మీద. దేవుని కృప లేకపోతే ఈ లోకంలో మనం బ్రతకలేం. రివర్స్ అవ్వకూడదు దేవుని మీద. తిరుగుబాటు చేయడం దేవునికి మహాపాపం దేవుని దృష్టిలో. అర్థమవుతుందా? కనుక ఈ కీర్తనలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం ముందుకెళ్ళిపోదాం. తిరుగుబాటు అనేది మనము చేయకూడదు దేవుని మీద. దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞత అనేది
కలిగి జీవించాలని ప్రభు ఈ కీర్తన ద్వారా మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఈ కీర్తన మనకు నేర్పించేది ఏంటంటే దేవుని కార్యాలు మన పిల్లలకి వెళుతూ ఉండాలి, చెబుతూ ఉండాలి, పాస్ చేస్తూ ఉండాలి. మన నుండి మన సంతానానికి, వారి పిల్లలకి ఇవి వెళుతూ ఉండాలి. పిల్లలకు కూడా దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు బైబిల్లో. మనం అయితే పిల్లలే ఉందిలే అనుకుంటాం, పిల్లలు చర్చకొచ్చేది ఏంట్లో అనుకుంటాం మనమైతే, కానీ పిల్లలకు కూడా దేవుడు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనే అంటాడు, నీ పిల్లలకి వాటిని నేర్పించాలి, అభ్యసింప చేయాలి. అర్థమవుతుందా? వాటిని అభ్యసింప చేయాలి, అవి ఎక్సర్సైజ్ చేయాలి నీ పిల్లలు, దేవుని మాటలు. అర్థమవుతుందా? కాబట్టి అలాగున ప్రియులారా, మనము కూడా దేవుని మాటలను మన తరువాత మన పిల్లలకి నేర్పించేవారుగా మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.